ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల్ని ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ సందర్శిస్తారని తెలిపారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో పర్యటించారు మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:30కి కేస్లాపురంలోని నాగోబా దేవాలయానికి వచ్చి ఆ దేవుడికి పూజలు నిర్వహించి మరి ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి కొత్త ఫౌండేషన్స్ అదేవిధంగా కొన్ని రోడ్డు పనులు అవన్నీ కూడా శంకుస్థాపనలు కానీ ఫౌండేషన్స్ కానీ ప్రారంభాలు కానీ ఇవి చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి వెళ్ళి అక్కడ మరి భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. అదేవిధంగా అక్కడ 1980లో మరణించినటువంటి ఆదివాసీ అమరవీరుల యొక్క స్మృతి వనాన్ని కూడా మరి ప్రకటించి అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కానీ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించింది కూడా ఒక స్పెషల్ జీవోను కూడా తీసుకురావడం జరుగుతుంది. అక్కడ అంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఆదిలాబాద్ అంటే తనకు ఎంతో అభిమానము. ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నది. మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మనం ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి, ఎక్కువ పనులు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నారు. వారు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత మొదటి బహిరంగ సభ కూడా భారీ బహిరంగ సభ దళిత గిరిజన ఆదివాసీ దండోరా ఇంద్రవెల్లి వేదికగానే నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమవుతూ ఈరోజు మరి అధికారంలోకి కూడా రావడం జరిగింది.